హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందన్ స్వరూప్ ఛానల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా శాండ్విచ్ చేయటం చూపిస్తాను చూడండి. శాండ్విచ్ చేయటం కోసం బ్రెడ్ ముక్కల్ని తీసుకుని 4 సైడ్స్ ఉన్న బ్రౌన్ పీస్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ మీద మయోనైజ్ని వేసుకొని స్ప్రెడ్ చేయాలి. ఇంకొక బ్రెడ్ స్లైస్ మీద టొమాటో సాస్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం శాండ్విచ్ని. అన్నీ ఉన్నా లేకపోయినా ఉన్న వాటి వరకే చేసుకోవచ్చు. అలాగే ఒక బ్రెడ్ స్లైస్ మీద కీరదోస ముక్కలు పెట్టుకుని టమోటా ముక్కలు కూడా పెట్టుకుని ఇంకా మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకోవచ్చు. క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నాము. ఇంకా క్యాబేజీ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇలా చేసేస్తున్నాను. కొంచెం స్పైసీ కోసం మిరియాల పొడి కూడా వేశాను. టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేశాను. ఇంకా మరొక బ్రెడ్ స్లైస్ని దాని మీద పెట్టేసి ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం దీనిని పిల్లలకి స్నాక్స్గా, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా అలా పెట్టవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే కట్ చేసి చక్కగా పీసెస్గా కట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేయండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.